గడిచిన వారంలో దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడుట అనే మొదటి అంశాన్ని మనం చూసాం. ఈ రోజున దేవుని యొక్క ఆత్మతో నడిపింపబడడం అనే మాట చాలా మందికి సరిగా అర్థం కావడం లేదు. కాబట్టి ఆ విషయాన్ని, దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపింపబడడం అంటే ఏమిటి అనే దాని గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. తర్వాత రెండవ పాయింట్ ఏమిటంటే శరీరాశలను జయించడం అనే విషయాన్ని నేర్చుకున్నాం. దేవుని పిల్లలు శరీరాశలను జయించాలి అనే విషయాన్ని చాలా వివరంగా నేర్చుకోవడం జరిగింది. ఈరోజు మత్తయి సువార్త 4వ అధ్యాయం 5-6 వచనములను చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 5-6 వచన 4వ అధ్యాయము 5-6 వచనాలు చదువుతున్నాం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నువ్వు దేవుని కుమారుడవైతే క్రిందకి దుముకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారిని నేను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నది అని ఆయనతో చెప్పును. తల్ల వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, కృపగల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈరోజు నీ వాక్యాన్ని ధ్యానించుకున్నటకు మేము సిద్ధపడి ఉండగా మమ్మలను మీరు ఆశీర్వదించండి. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి అనేక విషయాలు ఈ ప్రార్థన కూటమిలో మాకు నేర్పించమని, వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మాకు ఇవ్వమని, మీ యొక్క చిత్తము మాకు తెలియపరిచి ఆ ప్రకారము మేము జీవించుటకు కృప చూపించమని యేసు క్రీస్తు మహాపరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మత్తయి సువార్తలో 4వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకున్నాం. ఇక్కడ మనకు కనపడే విషయం ఏమిటంటే దేవునిని శోధించకూడదు అనే అంశం కనబడుతుంది. సాతానుడు ఏం చేస్తున్నాడు? దేవునిని శోధిస్తున్నాడు. చాలామంది కుటుంబాల్లో అత్తగారు కోడల్ని శోధించడం, కోడళ్ళు అత్తగారిని శోధించడం, పిల్లలు తల్లిదండ్రులను శోధించడం, కొంతమంది తల్లిదండ్రులు కూడా బాధ్యత కలిగి లేకుండా పిల్లలను శోధించడం, వాళ్ళని బాధ పెట్టడం, ఇటువంటి పరిస్థితులు చూస్తాం. అలాగే కొంతమంది మనకు పరిచయస్తులు కూడా, తెలిసిన వాళ్ళు, మనతో స్నేహం చేసిన వాళ్ళు, కొంతకాలం మనతో ఉన్నవాళ్ళు మనల్ని కొంతమంది శోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ లక్షణాన్ని మనం చూస్తే, ఈ లక్షణం ఎవరిది అంటే సాతాను యొక్క లక్షణం. ఎవరిని కూడా మనం బాధ పెట్టకూడదు అనే మనస్సు మంచి మనస్సు, ప్రభు ఇచ్చిన మనస్సు అయితే, ఇతరులను బాధ పెట్టాలి, శోధించాలి అనేటటువంటి ఆలోచన, అటువంటి పనులు ఎవరివి అంటే సాతాను యొక్క ప్రేరణతో జరిగేటటువంటి పనులు. సాతానుడు కూడా ఏం చేస్తున్నాడు ఇక్కడ అంటే ప్రభువుని శోధిస్తూ ఉన్నాడు. చాలామంది అద్భుతాల కోసం తమ జీవితంలో ఏదో ఒక అద్భుతం జరిగిపోవాలని ప్రభువుని శోధిస్తూ ఉంటారు. అలా ప్రభువుని శోధించకూడదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక ప్రయాణం మనం చేస్తున్నాం అనుకుందాం. ప్రయాణంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది తప్పనిసరి. పోలీసులు చెప్తూ ఉంటారు, హెల్మెట్ పెట్టుకోండి అని చెప్తూ ఉంటారు. హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తే ఏదైనా యాక్సిడెంట్కి గురైనప్పుడు మనకి దెబ్బ తగిలితే అది మనదే తప్పు అవుతుంది కదా. అజాగ్రత్తతో ఉండకూడదు. మనం కళ్ళు మూసుకుని దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు, దేవుడే కాపాడతాడని రోడ్డుకి అడ్డంగా వెళ్ళామనుకోండి, యాక్సిడెంట్ అవుతుందా అవదా? మరి దేవుడు నన్ను కాపాడ్డా? దేవుని వాక్యంలో చెప్పాడు కదండి, ఆయన పిల్లలకి దేవుడు తన దూతలను కావలి ఉంచుతాడు అని అన్నాడు కదా.
మరి నన్ను కాపాడ్డా దేవుడు అంటే నీవు ప్రభువుని ఆ విధంగా శోధించడానికి లేదు. ప్రభు భద్రత ఉంటుంది, కానీ కావాలని మనం ఆపదను కొని తెచ్చుకోకూడదు. మన అజాగ్రత్తతో కొన్ని ఆపదలు కొని తెచ్చుకోకూడదు. అది ప్రభువుని శోధించడమే అవుతుంది. కొంతమంది ఆరోగ్య విషయంలో కూడా ప్రభువుని శోధిస్తారు. తినకూడనివన్నీ తినేస్తూ ఉంటారు. అది ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు చెప్తా ఉంటారు, ఆరోగ్యానికి మంచిది కాదని కుటుంబీకులు చెప్తా ఉంటారు. కానీ వాటిని తినేసి వచ్చి పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి, మాకు ఈ షుగర్ కంట్రోల్ అవ్వడం లేదు, లేకపోతే ఈ బీపీ కంట్రోల్ అవ్వడం లేదు అని చెప్తా ఉంటారు. అమ్మా షుగర్ తగ్గించండి, పంచదార తినకండి, స్వీట్లు తినకండి అంటే అవి మానరు. కానీ ప్రార్థన చేయండి, దేవుడు బాగు చేస్తాడు కదా అని అంటారు. ఇలాగున ఈ మాటలన్నీ కూడా ఏమిటి? ప్రభువుని శోధించడమే. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఈ విధంగా ప్రభువుని శోధించే వాళ్ళంగా ఉండకుండా జాగ్రత్త పడాలి. అపవాది ప్రభువుని ఏం చేస్తున్నాడు? శోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక విద్యార్థి నేను దేవుని మీద ఆధారపడుతున్నాను అని చెప్పి చదవకుండా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళడానికి లేదు. ఆరోగ్య విషయంలో మన అజాగ్రత్తతో మనం ప్రభువుని శోధించడానికి లేదు. అలాగే ఈ రోడ్డు నిబంధనలను పాటించకుండా, జాగ్రత్తలు తీసుకోకుండా మనం ప్రయాణాలు చేసి ఆపదలు కొని తెచ్చుకుని మనం ప్రభువుని శోధించడానికి లేదు. ప్రభువు భద్రత ఇస్తున్నాడు అంటే, ప్రభువు కాపుదలు ఇస్తున్నాడు అంటే మన జాగ్రత్తలో మనం ఉండి మన వంతు మనం ప్రయాసపడుతూ ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనకు ఇవ్వాల్సిన వాటన్నిటిని అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఈ విధంగా సాతాను వలె ప్రభువుని శోధించకూడదు. ద్వితీయోపదేశ కాండములో 6వ అధ్యాయము 16వ వచనంలో మీ దేవుడైన యెహోవాను మీరు శోధింపకూడదు. దేవుణ్ణి ఏం చేయకూడదు? శోధించకూడదు. దేవుణ్ణి పిల్లలు శోధకుల వలె ఉండకూడదు. శోధకుడు అనే పేరు ఎవరికి ఇచ్చారు? అపవాదికే ఇచ్చినటువంటి పేరు అది. అపవాది శోధకుడు. దేవుడు ఎవరిని శోధించేవాడు కాదు, ఆయన పరీక్షిస్తాడే గాని ఎవరిని ఆయన శోధించడు అని వాక్యం చెప్తుంది ఖండితంగా. కాబట్టి మనం కూడా దేవుని పిల్లలంగా దైవిక లక్షణాలను మనం కలిగి ఉండాలి. ఎవరిని కూడా మనం శోధించడానికి లేదు. తర్వాత మనం ఈ అధ్యాయంలో తర్వాత పాయింట్ని చూస్తే 8వ వచనం నుండి 10వ వచనం వరకు చూడండి. మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. ఈ మాటలను చూడండి. అపవాది మరలా ప్రభువుని శోధిస్తున్నాడు. ఎత్తైన కొండ మీదకి ఆయన తీసుకుని వెళ్ళి లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ప్రభువుకు చూపిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో పరిశుద్ధ జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నప్పుడు సాతానుడు మనకు కూడా ఏం చేస్తాడు అంటే, ఈ లోకములో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలు, విచిత్రమైన విషయాలు మనకు చూపిస్తూ ఉంటాడు. మంచి మంచి వస్తువులను చూపిస్తాడు, మన స్తోమతకు మించినటువంటివి చూపిస్తూ ఉంటాడు, తీసుకోకూడనటువంటివి చూపిస్తాడు, ఆకర్షణీయంగా మన ముందు పెడుతూ ఉంటాడు, ముట్టుకోకూడనటువంటివి మన ముందు పెడతా ఉంటాడు, తినకూడనివి మన ముందు పెడతా ఉంటాడు. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆకర్షణలలో పడి తినకూడనివి తినేస్తూ ఉన్నారు, కొనకూడనివి కొంటూ ఉన్నారు, తెచ్చుకోకూడనివి తెచ్చుకుంటున్నారు, ఈ శరీరంలోనికి వెయ్యకూడనివి వేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ముందు వాళ్ళని అడిగితే అవి నాకు ఇష్టం లేదనే చెప్తారు. కానీ ఆ క్షణం సాతానుడు వారిని ఆకర్షించి వాటిలోనికి నడిపిస్తూ ఉంటాడు. కొనకూడదనే వెళతారు, అంత ఖర్చు పెట్టకూడదనే వెళతారు. నా జాగ్రత్తలో నేను ఉంటానని కాన్ఫిడెంట్ గానే
వెళతారు. కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళ గురించో వీళ్ళ గురించో ఆలోచించి బాగోదేమో అని ఉన్న పైసలన్నీ ఖర్చు పెట్టి తర్వాత ఇబ్బందులు పాలైనటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. సాతానుడు మనిషిని ఏం చేస్తాడంటే, విశ్వాసులను ఏం చేస్తాడంటే లోకం వైపుగా ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎన్నో రకరకాల ఆకర్షణలు మన ముందు పెడతాడు. ప్రభువుని శోధిస్తున్నప్పుడు కూడా లోకరాజ్యములన్నిటినీ ప్రభువుకు చూపించాడని వాక్యం చెప్తుంది. లోకరాజ్యములన్నిటినీ ప్రభువుకే చూపిస్తే ఈనాడు విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మనకు సాతానుడు చూపిస్తాడు. చాలా రకరకాల విషయాలు చూపిస్తూ ఉంటాడు. పిల్లలకు మనం అదే చెప్తూ ఉండాలి. ఈ లోకంలో మనం చూసేదంతా నిజం కాదు. మనం ఈ లోకంలో చూసేదంతా మనకు ప్రయోజనకరం కాదు, మనకు మంచిది కాదు. మనం ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడి మనం జీవించాలి. ఆయన అంటున్నాడు ఏమిటి, ఈ లోకరాజ్యాలన్నిటినీ చూపించడానికి గల కారణం ఏమిటంటే, చివరికి అంటున్నాడు, నీవు నాకు సాగిలపడి నమస్కారము చేసిన ఎడల అంటాడు కదా. అపవాది అంటాడు అన్నీ చూపించి లోకంలోనికి లాగి నీవు నీ దేవుణ్ణి విడిచిపెట్టేస్తే, లేకపోతే నిన్ను ప్రేమిస్తున్న నీ తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తే, నీ భార్యను విడిచిపెట్టేస్తే, నీ బిడ్డలను విడిచిపెట్టేస్తే నీకు ఇవన్నీ అందుతాయి, దొరుకుతాయి అన్న ఆలోచనలోనికి మనిషిని తీసుకుని వెళ్తాడు. లోక సంబంధమైన తాత్కాలికమైనటువంటి లబ్ధి కోసం కుటుంబాన్ని విడిచిపెట్టేసిన వాళ్ళు లేరా ఈ లోకంలో అంటే చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ మోసగింపబడినటువంటి వాళ్ళు. తల్లిదండ్రులను విడిచిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మోసగింపబడినటువంటి వాళ్ళే. చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమతో పెంచిన తల్లిదండ్రులను, నాన్న ఎప్పుడు నిన్ను ప్రేమిస్తాను, మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత మిమ్మల్ని అలా చూస్తాను ఇలా చూస్తానని చెప్పిన పిల్లలే. కానీ పెద్ద అయిన తర్వాత, ఒక స్థితికి వచ్చిన తర్వాత, తల్లిదండ్రులు వృద్ధులైన తర్వాత వాళ్ళని చూడడానికి ఇష్టపడినటువంటి మనస్తత్వంతో మాట్లాడే వాళ్ళు కూడా వాళ్ళే. ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే మోసగింపబడ్డారు. అందుకే భయభక్తులతో పిల్లలని మనం పెంచుకోవాలి, లేదంటే తర్వాత దుఃఖపడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అపవాది వారిని మోసం చేస్తాడు. లోక ఆకర్షణలను వారు ముందు పెట్టి తాత్కాలికమైనటువంటి లబ్ధిని చూపి, ఇదిగో నీకు లబ్ధి కలుగుతుంది, ఈ పూట నీ తల్లికి భోజనం పెట్టకపోతే 100 రూపాయలు నీకు మిగులుతాయని చెప్తాడు. ఈ తెలివి తక్కువ వాళ్ళైతే, విశ్వాసం లేని వాళ్ళైతే ఆ 100 రూపాయలకి ఆశపడతారు, కానీ తల్లి క్షేమాన్ని, తండ్రి క్షేమాన్ని ఆలోచించలేనటువంటి బుద్ధిహీనతలోనికి వెళ్ళిపోతారు. జాగ్రత్తగా మన పిల్లలను భక్తి విశ్వాసాలతో మనం పెంచుకోవాలి. ఇక్కడ చూస్తే ఆశ చూపి సాతానుడు మోసం చేస్తాడు అని వాక్యం చెప్తుంది. ఆశ చూపి మోసం చేస్తాడు. ఈ సాతాను సంబంధులు కూడా ఇటువంటి పనులే చేస్తారు. ఏదో మీకు అది ఇస్తామండి, లేకపోతే మీకు ఇది ఇస్తామండి అని చెప్పి మనుషుల్ని ఉపయోగించుకోవాల్సినంత ఉపయోగించుకుని చివరికి ఇస్తానన్నది ఏమీ ఇవ్వకుండా వాళ్ళని విడిచిపెట్టేసినటువంటి సందర్భాలు ఈ లోకంలో చాలా కనబడతాయి. చివరి వరకు వాళ్ళు వీళ్ళకి ఉపయోగపడేంత సమయం వరకు మీకు అది చేస్తాం, మీకు ఇది చేస్తాం, ఇది ఇస్తాం అని చెప్తారు. వీళ్ళు ఏదో తర్వాత చూస్తారులేండి, ఇస్తారులేండి అనుకుని ఆశపడి అలా పని చేస్తూ ఉంటారు. ఇక వీళ్ళు పని చేయలేరు అన్న మూమెంట్ వచ్చిన తర్వాత ఇక నీది మాకు సెట్ అవ్వదని ఏదో చిన్న గొడవ పెట్టుకుని అతన్ని పంపించేస్తూ ఉంటారు. అలాగని చాలా మంది బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది లేరండి కదా. ఈ లోకంలో కూడా ఈ మోసాలు ఎలా జరుగుతాయి. మీరు కొంత డబ్బు పెట్టండి మీకు చాలా కలిసి వస్తుంది అని అబద్ధాలు చెప్పి వీళ్ళు దాచుకున్న డబ్బంతా పెట్టకూడని వాటిల్లో పెట్టించేసి తర్వాత నష్టం వచ్చిందని ఇంకా మేమేం చేయలేమండి అని ఆడికి బ్యాగ్ తీసుకుని ఆడు వెళ్ళిపోతాడు. వీళ్ళ డబ్బంతా పాడైపోతుంది. ఒక్కో రూపాయి జాగ్రత్త పెట్టుకున్నదంతా ఒకసారి దోచుకుని మోసం చేసి వెళ్ళిపోతాడు. ఆశ చూపి మోసం చేసేటటువంటి మనుషులు, ఆశ చూపి వాడుకునేటటువంటి మనుషులు. ఈ పద్ధతి ఎక్కడి నుంచి వచ్చింది? సాతాను నుండే వచ్చింది. లోక సంబంధులు ఇటువంటి పనులు చేస్తారు. ఆత్మ సంబంధులు ఇటువంటి పనులు ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే అది సాతాను లక్షణాలే కానీ దేవుని లక్షణాలు కాదు, ఆత్మ సంబంధమైనటువంటి లక్షణాలు కాదు. మరొక విషయం ఏమిటంటే సాతానుడు
అన్నిటినీ చూపిస్తున్నాడు. ఈ లోకరాజ్యాలన్నిటినీ చూడండి అని చూపిస్తున్నాడు. ఈ లక్షణం కొంతమందిలో కనబడుతుంది. మా కారు చూడండి అని చూపిస్తారు, లేకపోతే మా వస్త్రాలు చూడండి అని చూపిస్తారు, లేకపోతే మా ఫోన్ చూడండి అని చూపిస్తారు, లేకపోతే మా బంగారు ఆభరణాలు చూడండి అని చూపిస్తారు. ఎందుకు మనం షో ఆఫ్ చేయడం? ఎవరికి ఉండే వస్తువులు వాళ్ళకు ఉంటాయి. మన జాగ్రత్త తీసుకుని మంచి వాటిని కొనుక్కోవడం తప్పేం లేదు, కానీ మనం ఈ విధంగా ఆడంబరాలకి మాత్రం వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత కలిగి ఉన్నా మనం ఒబీడియంట్ గానే ఉండాలి. ఈ గర్వం అనేది, ఆడంబరం అనేది రాకూడదు. కొంతమందిని చూస్తే వాళ్ళ దగ్గరే ఉండవు, కానీ మాకు అది ఉందండి, మాకు ఇది ఉందండి, లేకపోతే మా ఊర్లో అంత ఉందండి, ఎంత ఉందండి అని లేనిపోని గొప్పలు బడాయిలు చెప్తా ఉంటారు. ఎందుకు? దానివల్ల ప్రయోజనం ఏమిటి? ఉంటే అది నీకు మంచిదే, అది నీకు ప్రయోజనమే. కానీ లేకుండా ఉందంటే లేనిపోని ప్రమాదాలేమో కదా. లేకుండా ఉందంటే అనవసరంగా స్థాయికి మించి మనల్ని సహాయం అడుగుతారేమో. ఒకవేళ మనం ఎంత స్థాయిలో ఉన్నామో దాన్ని చూపించుకోవడం తప్పేం లేదు, అందరికీ తెలిస్తే తప్పులేదు. కానీ మనకు లేని దాన్ని కూడా ఉందని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తే తిప్పలు పడతాం. కొంతమంది ఏం చేస్తారు, నలుగురు చూడాలని బడ్జెట్ 5 లక్షలు అనుకోండి, 10 లక్షలు పెట్టి కారు కొంటారు. అది కట్టేటప్పటికి వీళ్ళకి చాలా భారం అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మన బడ్జెట్ ఎంతో మనం ఆలోచన చేసుకోవాలి. ఇతరుల కోసం మనం లేనిపోని భారాలు నెత్తి మీద పెట్టుకోవడం మంచిది కాదు. మనం ఎంతవరకు చేయగలమో ఆలోచించుకుని అంతవరకు మనం వెళ్ళడం మంచిది. ఇక్కడ సాతానుడు కూడా ఏం చేస్తున్నాడంటే, ఇదిగో లోకరాజ్యాలన్నిటిని నా అధీనంలో ఉంచుకున్నాను, వీటన్నిటిని చూడని సాక్షాత్తు దేవునికే చూపిస్తున్నాను. శోధకుడు అపవాది. ఈరోజు నేను చాలా బలమైనటువంటి వాడినండి, బలమైన విశ్వాసం నాది అంటే, అపవాది నీకంటే చాలా తెలివైన వాడు, చాలా కుయుక్తులు కలిగినటువంటి వాడు. మన పితరులైన ఆదాము హవ్వలను మొట్టమొదట మోసం చేసినటువంటి వాడే. కాబట్టి మనం దేవుని సహాయాన్ని కోరుతూ ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ నేర్చుకుంటూ ఆ వాక్యం ద్వారా మనం సాతానుని గద్దించే స్థితిలో, పొమ్మనే స్థితిలో ఉండాలి. ప్రభువారు ఏం చేశారు? అక్కడ 4వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నారు? సాతానా పొమ్ము, నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెనని వ్రాయబడి ఉన్నది. ఎవరిని స్తుతించాలి? ఎవరిని ఆరాధించాలి? ఆరాధనలకు పాత్రుడెవరు? దేవుడొక్కడే స్తుతులకు పాత్రుడు, దేవుడొక్కడే ఆరాధనకు యోగ్యుడు. అటువంటి స్తుతి, అటువంటి ఆరాధన సాతానుడు నాకు కావాలని ఆశపడుతున్నాడు. ప్రభువారు వాక్య లేఖనములో నుండి మాట్లాడుతున్నారు. సాతానా పొమ్ము, ఇది దుష్ట ఆలోచన. దేవునికి చెందవలసిన మహిమ దేవునికే చెందాలి. దేవునికి చెందవలసినటువంటి స్తుతి, ఆరాధన దేవునికే చెందేలాగున ఎల్లప్పుడూ ఆయన్నే మహిమపరచాలి. కానీ మనం ఎల్లప్పుడూ మన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పుకునే వారిగా ఉండకుండా ఎప్పుడూ దేవుని యొక్క నామాన్నే కనపరచడానికి ప్రయత్నం చేయాలి. సాతాను ఈ బలహీనతలను మనలో పెట్టకుండా, ఎక్కడా మనం తప్పిపోకుండా, ఎక్కడా మనం దేవునికి విరోధంగా ఏ కార్యం చేయకుండా జాగ్రత్త పడాలి. తర్వాత మనం చూస్తే ఈ ప్రభువారు సాతానుడు శోధించినటువంటి ప్రతిసారి కూడా ఆయన దేవుని వాక్యంతోనే సమాధానం చెప్పారు. ఈ అధ్యాయంలో 1వ వచనం నుండి 11వ వచనం వరకు మీరు చూడండి, వాక్యంతోనే సమాధానం చెప్పారు. 4వ వచనంలో మనం చూస్తాం, లేఖనం ఈ విధంగా వ్రాయబడి ఉన్నదనెను అని ఉంటుంది. వ్రాయబడి ఉన్నదనెను అనే మాట 4వ వచనంలో కనిపిస్తుంది, 6వ వచనంలో కనిపిస్తుంది, 7వ వచనంలో కనిపిస్తుంది, 10వ వచనంలో కనిపిస్తుంది. ఎన్నిసార్లు? ఈ 11 వచనాల్లో 4 సార్లు వ్రాయబడి ఉన్నదనెను అనే మాట కనిపిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, 4వ వచనంలో ప్రభువారే అంటున్నారు వ్రాయబడి ఉన్నదనెను అనే మాట, కానీ 6వ వచనంలో
వ్రాయబడి ఉన్నదనేను అనే మాట ప్రభువారు మాట్లాడడం లేదు, అపవాది మాట్లాడుతున్నాడు కదా. అపవాది వాక్యాన్ని ఎవరికి చెప్తున్నాడు? ప్రభువుకి చెప్తున్నాడు. ఈ రోజున మనకే వాక్యం తెలుసు అనుకుంటే మనం తెలివి తక్కువ వాళ్ళమే. మనకంటే ఎక్కువ వాక్యం ఎవరికి తెలుసు? అపవాదికి తెలుసు. అపవాది కూడా వాక్యాన్ని ఉపయోగిస్తాడు, కానీ ఎలా ఉపయోగిస్తాడంటే సరైన విధానంలో ఉపయోగించడు. ప్రభువారు వాక్యాన్ని చూపించి లేఖనాన్ని చూపించి మాట్లాడుతుంటే అపవాది కూడా లేఖనాన్ని చూపించి మాట్లాడుతున్నాడు. అందుకే ప్రభువారు ఏమన్నారంటే, సాతానా నా దగ్గర నుంచి పొమ్ము అన్నారు ప్రభు. ఇటువంటి వాక్యాన్ని వక్రీకరించే వాళ్ళని మనం స్వాగతించకూడదు. అటువంటి వారికి వందనములు చెప్పకూడదని వాక్యం చెప్తుంది. మనం వందనాలు ఎవరికి చెప్పాలి? సత్యవాక్యాన్ని అనుసరించే వాళ్ళకే వందనాలు చెప్పాలి. ఇక్కడ కూడా మనం చూస్తే ప్రభువారు ఎల్లప్పుడూ కూడా ప్రతి సమయంలో కూడా దేవుని వాక్యాన్ని చూపించే మాట్లాడుతున్నారు. మనం కూడా దేవుని వాక్యాన్ని ఏం చేయాలంటే మన హృదయంలో భద్రపరచుకోవాలి. దేవుని వాక్యం ఏమంటుందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 17వ వచనంలో, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి అంటే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. దేవుని వాక్యము అనేటటువంటి ఖడ్గాన్ని మీరు ధరించుకోనండి. యుద్ధంలో ఉన్నటువంటి సైనికునికి ఆయుధం ఎంత ముఖ్యమో అలాగే మనకు కూడా వాక్యం అనేది అంత ముఖ్యం. అపవాదిని ఎదిరించడానికి, అపవాది తంత్రములను ఎదిరించడానికి, శోధనలో జయమును పొందడానికి ఏం కావాలి? వాక్యము అనేటటువంటి ఆయుధం కావాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనంలో, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి అంటాడు. రెండంచుల ఖడ్గము అంటేది వాక్యము. వాక్యము అనే ఖడ్గాన్ని ధరించుకోవాలి. ప్రభువారు ఆనాడు సాతానును ఎదిరించినట్లుగా, శోధనను జయించినట్లుగా మనం కూడా వాక్యమును ధ్యానిస్తూ, మనం వాక్యమును మన హృదయంలో భద్రపరుచుకుంటూ, ఎల్లప్పుడూ వాక్యాన్ని మననం చేసుకుంటూ ఉన్నప్పుడు శోధనలో మనం జయాన్ని సాధించగలుగుతాం. ఇక్కడ ఈ 11 వచనాల్లో శోధన అనేది మన జీవితాల్లోనికి వస్తాయి. సాక్షాత్తు ప్రభువారే ఈ లోకంలో ఉన్నప్పుడు అపవాది సాతానుడు వచ్చి ప్రభువుని శోధించాడు. కాబట్టి మనల్ని కూడా కొన్నిసార్లు అపవాది ఏం చేస్తాడు? మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా శోధిస్తూ ఉంటాడు. మన కుటుంబంలో ఉన్నటువంటి మనుషుల ద్వారా శోధించవచ్చు, ఇరుగు పొరుగు వారి ద్వారా శోధించవచ్చు. ఎలాగున మనం ఈ శోధనలో జయం పొందాలి అంటే బై ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము ద్వారా మనం జయాన్ని పొందగలుగుతాం. ఈ ఆత్మీయ పోరాటంలో మనం జయించాలంటే ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా మనం దేవునితో ఎంత లోతుగా సహవాసం చేస్తామో అంత గొప్పగా మనం విజయకరమైనటువంటి జీవితాలను మనం జీవించగలుగుతాం. ప్రభువారు ఏం చేశారంటే ఆ 40 రోజులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆయన వచ్చినప్పుడు సాతానుడు అనుకుంటున్నాడు ఆయన బలహీనుడయ్యాడు అనుకుంటున్నాడు. అందుకే రాళ్లను చూపించి రొట్టెలుగా చేసుకుని తిను ప్రభువా అంటున్నాడు. కానీ ప్రభువారు బలహీనంగా ఉన్నారా అంటే ఆయన బలహీనంగా లేరు. ఆయన ఆత్మ సంబంధంగా ఎంతో బలంగా ఉన్నారు. అందుకే సాతానుని ఎదిరించగలిగారు. అందుకే ప్రభువారు ఏమన్నారంటే, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని ప్రభువారు చెప్పారు. అపవాదికి బుద్ధి వచ్చేటట్లుగా చెప్పారు. చాలా మంది అనుకుంటారు ఉపవాసం చేస్తే నీరసం వచ్చేస్తుందేమో అనుకుంటారు. శారీరకంగా మనం కొంత అలసటకు గురవుతాయేమో కానీ ఆత్మ సంబంధంగా ఎంతో బలాన్ని మనం సంపాదించుకుంటాం. ప్రార్థనలో గడిపే కొలది మనం ఎంతో ధైర్యాన్ని సంపాదించుకుంటాం. వాక్యాన్ని చదివే కొలది ఎంతో ఆత్మ సంబంధమైనటువంటి స్థిరత్వాన్ని మనం పొందుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రభుతో మీరు నిరంతరాయంగా సహవాసం చేయండి. మనం శారీరకంగా
బలపడడానికి ఆహారం ఎలాగైతే తీసుకుంటున్నామో ఆత్మ సంబంధంగా బలపడడానికి వాక్యము, ప్రార్థన, దేవునితో సహవాసం మనం కలిగి ఉన్నాం. కాబట్టి శారీరకంగా బలంగా ఉండడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి ఆత్మ సంబంధంగా కూడా మనం బలంగా ఉండాలి. ఎందుకంటే అపవాది మనలను శోధిస్తాడు. ఆ శోధనలో మనం లోక సంబంధమైన ఆకర్షణలకు లోను కాకూడదు. విజయాన్ని సాధించాలి అంటే దేవుని వాక్య సహవాసంతో ఉండాలి. ప్రభువారు శోధనలో ఆయన ఓడిపోలేదు కానీ విజయాన్ని సాధించారు. అట్టి విజయం ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితుల్లో దేవుడు మనకును అనుగ్రహించును గాక. ఆమేన్.